చాగంటి వెంకట గారికి నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం దగ్గరగా ఉన్న నర్సీపట్నం ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు చేసిన వీడియోస్ నేను చూస్తున్నాను. అయితే మీరు చెప్పిన విషయాల ప్రకారం సుషుప్తిలో ఉన్న జీవుడు మరణించిన తర్వాత సుషుప్తిలో ఉన్న జీవుడిని మేల్కొల్పి మళ్ళీ ప్రకృతిలోకి ప్రవేశపెట్టి తనకి జ్ఞానాన్ని కలిగించి, అనగా మెలకువని కలిగించి తను సత్యం వైపుగా నడవడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అని చెప్తున్నారు మీరు. బాగుంది. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవిప్రకాష్ గారి మొదటి ప్రశ్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. దాని తర్వాత క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆయన. సో ఈ స్టేట్మెంట్ ఫస్ట్ కొద్ది కరెక్షన్ చేసుకోవాలి. నేను ఎన్నడూ కూడా మనిషి చనిపోయిన తర్వాత అతను సుషుప్తిలోకి వెళ్తాడు, దాని నుంచి మేల్కొలిపి పరమాత్ముడు జన్మనిస్తాడు అని ఎప్పుడు చెప్పలేదు. ప్రళయం తర్వాత సుషుప్తిలో పడి ఉంటారు. ప్రళయం వేరు, మరణం వేరు. సో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, దాని తర్వాత అతను వేరే జన్మ తీసేసుకుంటాడు, వేరే జన్మలోకి వెళ్ళిపోతాడు. అది పురుగు కావచ్చు, పుట్ర కావచ్చు, లేక జంతువు కావచ్చు, పశువులు కావచ్చు, మనిషి కావచ్చు. ఏ జన్మన్నా అతని యొక్క కర్మ అనుసారంగా వెళ్తుంది. కాబట్టి అందులో సుషుప్తిలోకి వెళ్ళాడు. అది వెళ్ళేది ఓన్లీ ప్రళయంలో మాత్రం. అది సుషుప్తి అనుకుంటే తుచ్చంగా పడి ఉంటాడని చెప్పాలి. సో మనం ఎట్లయితే సుషుప్తులో నిద్రలో ఉంటామో అలా తుచ్చంగా పడి ఉంటాడు. ఎందుకంటే అప్పుడు నా సుఖం నా దుఃఖం ఏమీ లేవు అక్కడ. నా జ్ఞానం నా అజ్ఞానం, విద్య నా అవిద్య ఏది ఉండదు. సో అటువంటి స్థితి తుచ్చమైన స్థితి అన్నమాట. అది ప్రళయంలో ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత కాదు. చనిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే అతను మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం చాలాసార్లు చెప్పుకుంది. కాబట్టి రవిప్రకాష్ గారు, అది విషయం. ఫస్ట్ మీ స్టేట్మెంట్ దాన్ని కరెక్షన్ చేసుకో. ఇప్పుడు మీ మొదటి ప్రశ్నకి వెళ్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అటువంటి మోక్ష సాధనలోని జీవుడు ఎన్నో జన్మల పర్యంతరం పరమాత్మ పట్ల ఏకాగ్రతతో, నిష్ఠతో, వేదం చెప్పిన విధమైన వేదోక్త కర్మలు ఆచరిస్తూ పరమాత్మ పట్ల స్పష్టమైన భక్తి భావన కలిగి సమస్త ప్రకృతి పట్ల అనాసక్తి భావాన్ని పెంచుకొని పరిపూర్ణంగా పరమాత్మ పట్ల ఆసక్తుడై మోక్షప్రాప్తిని పొందిన జీవుడు పరాంతకాలం తర్వాత మరలా సృష్టిలో మళ్ళీ ప్రకృతిలోకి ప్రవేశించడం అన్న విషయం, అనగా మళ్ళీ జన్మ ప్రాప్తింపబడడం అనే విషయాన్ని ఇది అంగీకారయోగ్యంగా అనిపించలేదు. ఎందుచేతనంటే ఇలాగైనట్లయితే ఈ జీవుడు పడ్డ శ్రమ, చేసిన సాధన ఫలితం శాశ్వతమైన ఫలితాన్ని పొందలేనట్టు అవుతుంది. పరమాత్మ యొక్క లక్ష్యం సుషుప్తిలో అంధకారంలో ఉన్న జీవాత్మలను మేల్కొల్పటమే. అయితే మేల్కొల్పిన అంటే మేల్కొన్న ఈ జీవాత్మలు మరలా నూతన సృష్టి ఆరంభంలో తను మళ్ళీ ప్రకృతిలోకి శరీరాన్ని ప్రసాదించి పంపించడం అన్నది అంత లాజికల్గా అనిపించట్లేదండి. ప్రశ్న ఏంటంటే, మనము సుషుప్తిలో ఉన్నప్పుడు పరమాత్మ మనకి జ్ఞానం ఇచ్చి, మనకి మానవ జన్మ ఇచ్చో లేదా ఏదో జన్మిచ్చి మళ్ళీ పుట్టించి మనం అనేక జన్మలు కర్మలు అన్నీ చేసుకుంటూ సాధన చేసి చివరికి మోక్షం పొందితే ఆ మోక్షం కేవలం పరాంతకాలమే ఉంటుంది, శాశ్వతం కాదని మీరు చెప్తున్నారు. అది పెద్ద లాజిక్గా లేదు. ఇంత సాధన చేసిన తర్వాత
శాశ్వతంగా ఉండాలి కానీ ఏదన్నా, లేకపోతే ఎందుకు అని వారి ప్రశ్న. తప్పులేదు, మీరు అట్లా ప్రశ్నించుకోవడం తప్పులేదు, కానీ అసలు పరాంత కాలం అంటే లెక్క మీకు తెలుసా? అదేమిటో చూద్దాం ఒకసారి. మనము ఈ యొక్క కలియుగం 4,32,000 సంవత్సరాలు. అలా కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము అండ్ కృతయుగం, ఈ 4 యుగాలు కలిపితే మనకి 43,20,000 సంవత్సరాలు. అలాంటి మహాయుగాలు 71 చేస్తే వచ్చేది ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక బ్రహ్మరోజు. అలాంటి బ్రహ్మరోజు 360 చేస్తే అలాంటి బ్రహ్మరోజు ఈక్వల్ బ్రహ్మరాత్రి ఉంటుంది. సో బ్రహ్మరోజు రాత్రి కలిపి బ్రహ్మదినం అనుకుంటే దాన్ని 360తో మల్టిప్లై చేస్తే బ్రహ్మ సంవత్సరం వస్తుంది. దాన్ని 100 బట్టి మల్టిప్లై చేస్తే బ్రహ్మ యొక్క ఆయుష్ అంటే పరాంతకాలం వస్తుంది. ఇదేదో బ్రహ్మ అంటే ఎవడో కూర్చున్నాడు, ఆయనకి ఆయుష్ అయిపోయింది, ఆ తర్వాత ఆయన మట్టిలో కలిసిపోతాడు, మళ్ళీ ఇంకో బ్రహ్మ వస్తాడు. తప్పది. అవన్నీ ఉత్తి బూటపకు మాటలు. ఎవరైతే సృష్టి చేశాడో అతనే బ్రహ్మ, అతనే పరమాత్మ, అతనే ఓంకారం, ఎవ్రీథింగ్. సో దెర్ఫోర్ అది ఆయన చేస్తున్నది కార్యక్రమం. మనకు ఒక కాలం నిర్ణయించబడింది మోక్షాన్ని. వీరికి రవిప్రకాష్ గారికి అది లాజికల్గా అనిపించట్లేదు. అంత కష్టపడి మానవుడు వస్తే అట్లేదు. రవిప్రకాష్ గారు, ఇది తెలియకపోవడానికి కారణం మీరు వేదం చదవకపోవటం. మీరు కేవలం ఏవో కొన్ని పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. వాళ్ళకి అంతే జ్ఞానం ఉంది, మీరుకి అంతే జ్ఞానం వస్తుంది. మానవుడికి పరమాత్ముడికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి. పరమాత్ముడు అనంతుడు, ఆయన జ్ఞానం అనంతం. మనము శాంతం, మన జ్ఞానం కూడా శాంతం. సో ఆ జ్ఞానము కొంతనే పట్టుకోగలుగుతుంది, అందుకంటే ఎక్కువ పట్టుకోలేదు. కాబట్టి పరాంతకాలం దాకే మోక్షాన్ని మనం పట్టుకోగలుగుతాం. ఇది మనం చేస్తున్న కార్యక్రమే. పరమాత్ముడు అవకాశం ఇస్తున్నాడు, ఇక్కడ మోక్షం ఉంది, నువ్వు వెళ్ళొచ్చు అని. వెళ్ళడానికి పట్టుకోవడానికి మనకి మన శక్తి అంతవరకే ఉంది. మానవుడి శక్తి పరాంతకాలం దాకా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అది పరమాత్ముడైతే అనంతుడు కాబట్టి ఆయనకి కాలంతో పని ఉండదు. ఎల్లప్పుడూ త్రికాలాల్లోనూ అన్ని డైరెక్షన్స్లోనూ అన్నిటా ఆయన వీటన్నిటి మీద విరాజిల్లుతున్నాం. మనం అట్లా విరాజిల్లలేమండి. మనకున్న కెపాసిటీ తక్కువ. మనకే అనంతమైన కెపాసిటీ ఉండుంటే అసలు మనం మోక్షంలోనే ఉంటాం, బయటికి రాలేం కదా. అది విశేషం. కాబట్టి మనకి ఉన్నది తక్కువ, శాంతం, అనంతం కాదు. కాబట్టి ఎంత ఉందో అంతే. సో దాన్ని తీసుకొని దాంతో మోక్షంకి వెళ్తాం. ఎప్పుడైతే కెపాసిటీ అయిపోతుందో మోక్షం నుంచి వస్తాం, వచ్చి మళ్ళీ జన్మ తీసుకుంటాం. మీకు ప్రశ్న రావచ్చు, బహుశా మీరు అడిగినట్టున్నారు, ఇంకా ముందర చూద్దాము. సో ఇది మీ ప్రశ్న సమాధానం. మనము మొత్తం వ్యాపించి ఉండం. మనం ఒకానొక ప్లేస్లో ఉంటాం. మన యొక్క లిమిటేషన్స్ ఉన్నాయి. మనకు ఉన్నది లిమిటెడ్ నాలెడ్జ్. ఆ అన్లిమిటెడ్ నాలెడ్జ్కి అయితే కానీ మనము మోక్షము శాశ్వతం అవ్వదు. అలాంటి ఛాన్సే లేదు. మనకు ఆ కెపాసిటీయే లేదు. జీవుడికి ఆ కెపాసిటీ లేదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇది చెప్పరు మీకు ఎవరు. ఎవరో రాస్తాడు పుస్తకాలు, అవి చదివేసుకుంటాం మనం. వేదం చదివితే ఇది బోధపడుతుంది. సో అందుకని మనకున్న కెపాసిటీని అర్థం చేసుకోవాలి. కానీ ఎవడో గొట్టంగాడు చెప్పేస్తాడు, ఏదో భజన పరుడు చెప్పేస్తాడు, మానవుడు పరమాత్ముడితో సమానం రాబోయేది. అది నేను చెప్తా, దానికి మళ్ళీ సమాధానం చెప్తా. ప్రస్తుతం అయితే ఇది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళి. మీరు చెప్పిన విషయం ఏంటంటే, పూర్వకర్మ వాసనా బలం చేత జీవుడికి అనాదిగా ఈ జనన చక్రంలో పరిభ్రమిస్తున్నాడు. ఇటువంటి కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంది అని చెప్పారు. ఇటువంటి కాలచక్రంలో పడిపోయిన ఈ జీవుడు పరమాత్మని గ్రహించడం ద్వారా సత్యాసత్య వివేకంతో, సత్యం పట్ల పరిపూర్ణమైన ఆసక్తితో తను ముక్తిని పొందిన తర్వాత, పరమాత్మ అనుగ్రహంతో ముక్తిని పొందిన తర్వాత, అది శాశ్వతత్వాన్ని ఇవ్వకపోయినట్టయితే
మరలా సృష్టి ఆరంభంలో మళ్ళీ జీవుడు అటువంటి సాధన ప్రక్రియలో జీవించాల్సి వస్తే ఇక తన పూర్వ సాధనకి శాశ్వతమైన ఫలితం దక్కలేనట్టు అవుతుంది. అప్పుడు పరమాత్మ తన పట్ల న్యాయం వహించాడని చెప్పడానికి వీలు పడదు. ఇది నా యొక్క సంశయం. మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఇందాక ఇచ్చాను నేను ఆల్రెడీ, కానీ మళ్ళీ దాని ఎక్స్టెన్షన్ ఇది. పరమాత్ముడు న్యాయకారి కాదు. ఇలా చేస్తే ఎలా చేస్తే మానవుడికి పరాంతకాలం దాకే మోక్షం ఇస్తే, ఆ తర్వాత ఇవ్వకపోతే శాశ్వతంగా లేకపోతే ఎట్లా? మానవుడు ఎంతో కష్టపడి కృషి చేసి నానా యాగి చేసి యోగ సాధన చేసి అష్టాంగ యోగ సాధన చేసి మొత్తం అన్నీ వదిలిపెట్టేసేసి మోక్షానికి పరమాత్ముడు నువ్వే దిక్కు అని పరమాత్ముడి దగ్గరికి వెళ్తే ఆయన పరాంతకాలం దాకా ఉంచుకొని మళ్ళీ తోసేస్తే జన్మలకి ఏమిటి అర్థం? ఇది ఆయన బాధ. మళ్ళీ చెప్తున్నా వినండి జాగ్రత్తగా. మానవుడి యొక్క జ్ఞానము లిమిటెడ్, దానికి పరిమితులు ఉన్నాయి, అంతకు మించి వెళ్ళలేడు. అంతకాలం మాత్రమే ఆయన మోక్షం ఉండగలడు. అదేంటి జ్ఞానం లిమిటెడ్ అయితే మోక్షం లిమిటెడ్ ఏంటి అంటే, మోక్షం అంటే జ్ఞానమే. సో ఆ జ్ఞానం వస్తే కానీ మోక్షం రాదు. సో ఆ జ్ఞానంతో ఆయన మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవించడం కూడా ఆ జ్ఞానం మనిషి యొక్క అంటే జీవుడి యొక్క స్థితిగతులు అంటే ఎంత లిమిటేషన్ ఉందంత. ప్రతి జీవుడికి అదే లిమిటేషన్, అందుకే అందరికీ అంతే మోక్షం. అయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలి. మీకు అనిపించవచ్చు లాజికల్గా లేదు, మళ్ళీ జన్మ తీసుకోవడం ఏంటి, ఇంత కష్టపడి ఇంత బ్రష్ చేసి ఇంత చేసి అని. మీరే చూడండి, సూర్యుడు పొద్దున వస్తాడు, సాయంకాలం అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయం వస్తాడు. సో ఎందుకు 24 అవర్స్ అదే ఉంచచ్చుగా? ఆ ప్రశ్నకు సమాధానం వేరే ఉండొచ్చు, వేరే ప్లానెట్స్ అట్లా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుధగ్రహం ఉంది. బుధగ్రహం మీద ఒక సైడు 24 అవర్స్ సూర్యుడు వెలుగుతుంటాడు, ఇంకో సైడు 24 అవర్స్ చీకటి. సో అది పరిస్థితి. సో అందుకని మానవుడు ఆయన జ్ఞానము ఎంత ఉంటుందో అంతే మోక్షం వస్తుంది. సో కానీ మోక్షం అందరికీ, అందరు మానవులకి ఒక పరాంతకాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సృష్టి జరిగిందండి, ఇది 28వ చతుర్యుగం అండి. ఈ 28వ చతుర్యుగంలో కలియుగంలో 5127వ సంవత్సరం నడుస్తోందండి. ఈ సమయంలో ఒక మనిషికి మోక్షం వచ్చింది అనుకోండి, అతను పరాంతకాలం దాకా మోక్షంలో ఉంటాడు. ఈ పరాంతకాలం వెళ్ళేటప్పుడు సమయంలో సడన్గా ఒకానొక చతుర్యుగంలో ప్రళయం రావచ్చు, ఒకానొక మన్వంతరంలో రావచ్చు, ఒకానొక బ్రహ్మ దినంలో ప్రళయం రావచ్చు. ఆ సమయంలో మరి ఎట్లా పుడతాడు? పుట్టడు కదా. అంటే అదే ఇప్పుడు మనకి ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఎక్కడన్నా. సో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. సో అది చెప్పబడుతుంది, కానీ ఇలా ఉండదు నేను చెప్పేది. సో పరమాత్ముడి జ్ఞానం అనంతము అని మీకు అర్థం చేసుకుంటే, ఆ అనంతము మనకి లేదు, మనకి అంతమైనదే ఉంది జ్ఞానం. మన కెపాసిటీ అంటే జీవుడి కెపాసిటీ అంతే. పరమాత్ముడు కృపాళువు పరమ దయాళువు కాబట్టి మనం తుచ్చంగా పడుంటే ఈ సృష్టి చేసి ఆ సృష్టి యొక్క ఆనందాన్ని మనకి ఇచ్చాడు. మనం ఆ ధర్మం పాటిస్తూ ఆనందం పొందుతూ మోక్షం పొందితే కనుక ఆ తుచ్చమైన స్థితిలోకి వెళ్ళాం. మోక్షంలో ఉన్నప్పుడు అనేకమైన తుచ్చ దశలు వస్తూ ఉంటాయి, ప్రళయం వస్తూ ఉంటుందన్నమాట ఈ సృష్టికి. ఆ ప్రళయంలో మనం ఉండం. కొన్ని జీవులు ఆ ప్రళయంలో అలా తుచ్చంగా పడి ఉంటాయి, కోటాను కోట్ల సంవత్సరాలు తుచ్చంగా పడి ఉంటాయి. వేరే మనం కోటాను కోట్ల సంవత్సరాలు మోక్షంలో ఉంటాం, ఆనందం పొందుతుంది. ఇది కావాల్సింది. సో అలా పెంచుకొని మళ్ళీ జన్మ తీసుకుంటాం. అయితే జన్మ ఎందుకు తీసుకుంటాం మళ్ళీ అని ఉంది, దానికి కూడా సమాధానం చెప్తాను. ప్రస్తుతం అయితే మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం. కాబట్టి తప్పదు. మీరు చెప్పే విషయంలో ప్రకృతి అన్నది సాధన కోసమే అన్నారు మీరు. అంటే సుషుప్తిలో అంధకారంలో పడి ఉన్నట్టుగా ఉన్న జీవాత్మకి ప్రకాశవంతమైన జ్ఞానస్థితిని పొందడానికి భగవంతుడు ఇచ్చే ఒక అవకాశం అయితే, మరి అటువంటి అవకాశాన్ని పొందిన వ్యక్తి శాశ్వతత్వాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? శాశ్వతమైన ముక్తిని ఎందుకు పొందలేకపోతున్నాడు? మీరు పరాంతకాలం అంటున్నారు, కానీ ఈ డైమెన్షన్స్లో
బ్రహ్మలోకంలో 100 సంవత్సరాల కాలం అది. బ్రహ్మకి 100 సంవత్సరాల కాలం. కాలాతీతమైన పరమాత్మ స్థితిలో ఈ జీవాత్మ స్థితి పొంది ఉన్నప్పుడు అక్కడ కాలమే లేదు కాబట్టి అసలు అక్కడ కాలానుభూతే లేదు. మీరు ఎంతో దీర్ఘకాలంగా చెప్పబడే విషయం పరమాత్మలో చిన్న విషయం అయిపోతుంది. అతి చిన్న విషయం, రెప్పపాటు కాలం కింద. కాలం లేదు అసలు. కాలం లేనప్పుడు రెప్పపాటు కాలం అని చెప్పడానికి కూడా వీలు పడదండి. కాబట్టి ఇది పరిష్కారంగా అనిపించట్లేదు. జీవుడి యొక్క సమస్యకి పరిష్కారంగా అనిపించలేదు. ఇంత శ్రమపడ్డ జీవుడికి శాశ్వతమైన పరిష్కారం దొరకకపోతే అది అంత ఈ మార్గం అనగా ఈ మీరు చెప్పిన ఈ ద్వైత మార్గం సిద్ధాంతం జీవుడి యొక్క సమస్యకి పరిపూర్ణమైన అంటే పూర్తి పరిష్కారం ఇవ్వలేనట్టుగానే అనిపిస్తుంది. మోక్షము పరాంతకాలము బాగానే ఉంది మీరు చెప్పింది. కానీ బ్రహ్మలోకంలో పరాంతకాలము అనేది బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అది రెప్పపాటు కాలము. అసలు కాలాతీతం అది. ఇది రెప్పపాటు కాదు, అసలు చెప్పలేము, కాలం అనేదే లేదు అక్కడ. అలాంటప్పుడు ఈ పరాంతకాలం ఏం సరిపోతుంది అని అంటున్నారు. సో లాజికలీ బాగాలేదు. ఇంకోటి ఏంటి, అది ద్వైతం అన్నారు. నేను ద్వైతం ఎప్పుడు చెప్పలేదు బాబు, నేను ద్వైతం చెప్పలేదు. జీవుడు, పరమాత్మ, ప్రకృతి ఈ 3 ఉంటాయి కాబట్టి నేను ద్వైతం ఎప్పుడు చెప్పలేదు. ద్వైతం అంటే అది వేరు, విశిష్టాద్వైతం ఇంకోటి వేరు, అద్వైతం వేరు. సో ఇప్పుడు మీ ప్రశ్నకు వద్దాం. మీరు చెప్పిన దానిలోనే మీరే తప్పు చెప్తున్నారని అర్థమైపోతుంది. ఇప్పుడు పరాంతకాలము అసలు రెప్పపాటు కాలము, ఇక మనిషికి శాశ్వతత్వం లేకపోతే ఎట్లా? మీరు శాశ్వతం అన్న దానికి మీనింగ్ లేదుగా. ఎందుకంటే బ్రహ్మలోకంలో పరాంతకాలం రెప్పపాటు కాలం అన్నారు, ఇంకా తక్కువ అంటున్నారు. శాశ్వతత్వం ఏముంటుంది ఇంకా? అక్కడ కాలాతీతం అని మీరు చెప్తున్నారు, కాలానికి అతీతం అని చెప్తున్నారు. కాబట్టి మీరు అక్కడ అతను అనుభవించేవాడు ఎవడు ఇంకా మోక్షాన్ని అనుభవించడానికి కాలం లేకపోతే ఎట్లా అనుభవిస్తాడు? అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. కాలాతీతమైనప్పుడు అక్కడ ఒక పరాంతకాలం అయితే ఏంది, 100 పరాంతకాలాలు అయితే ఏంది, కోటాను కోట్ల పరాంతకాలాలు అయితే ఏంది, ఎంతైనా సరే ఏమిటి ఇంకా? ఎందుకంటే కాలం లేదు, అనుభవించడానికి ఎవరు లేరు అక్కడ. అనుభవించాలంటే కాలం కావాలి అక్కడ. కాలం లేని అనుభవం రాదు. కాబట్టి మీకు చెప్పే మోక్షము పరమాత్ముడు సదా ముక్తుడు, ఆయన శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. కాబట్టి ఆయన్ని మీరు కొలుచుకుంటూ తీసుకున్నారనుకోండి, కాలం అనేది లేకపోతే ఆయన త్రికాలజ్ఞుడు అని చెప్పడానికి ఉండదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి రెప్పపాటు కాలం బ్రహ్మలోకంలో అది శాశ్వతం కాదు కదా అంటే, అప్పుడు 2 రెప్పపాట్లు కూడా శాశ్వతం కాదు, 1000 రెప్పపాట్లు కూడా శాశ్వతం కాదు, కోటాను కోట్ల రెప్పపాట్లు కూడా శాశ్వతం కాదు. కాబట్టి మీరన్నది సదా తప్పు అవుతుంది. మోక్షము మానవుడి యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. జీవుడికి ఉండే కెపాసిటీని బట్టే పరమాత్మ మోక్షం ఇవ్వగలుగుతాడు. మన కెపాసిటీ తక్కువ కాబట్టి ప్రళయంలో తుచ్చంగా పడి ఉంటున్నాం. అందుకే మనం మొద్దు నిద్రపోతాం, మన కెపాసిటీ తక్కువ కాబట్టి. మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకు అంతే కెపాసిటీ ఉంది పట్టుకుని. ఎప్పుడైతే మానవుడు యోగ సాధన చేస్తుంటాడో నిద్ర తగ్గిపోతుంటుంది, యోగ నిద్ర పెరుగుతుంది. సో అందుకని మన కెపాసిటీ ప్రకారమే పరమాత్ముడు మనకి మోక్షం ఇవ్వగలుగుతాడు. మోక్షం వచ్చేదే జ్ఞానంతో వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే అవిద్య తొలగినప్పుడు వస్తుంది. అవిద్య ఎలా తొలుగుతుందంటే ఈ మాయా బంధనంలోంచి మనం చుట్కారా పొందినప్పుడు. అప్పుడు అవిద్య నుంచి బయటపడతాం, లేకపోతే బయటపడం. సో అవిద్యలో ఉన్నంతసేపు మనం దాంతో అటాచ్ అయి ఉంటాం కాబట్టి మనకి మోక్షం సంగతి తెలియదు. సో మోక్షం సంగతి తెలుసుకోవాలంటే ఈ బంధనం నుంచి విడిపోతే మోక్షం వస్తుంది. సో ఆ బంధనం నుంచి విడిపోవడం అంత సులభం కాదు, ఎందుకంటే మన కెపాసిటీ తక్కువ. మనము అష్టాంగ యోగ సాధన చేస్తూ పెంచుకుంటూ ఉండాలి దాన్ని, అప్పుడు మనకు వస్తుంది. అది వచ్చినప్పుడు మనం మోక్షం పొందుతాం. సో ద్వైతం నేను చెప్పను నాయన, నేను చెప్పేది 3. వేదం ఏం చెప్తుందో అదే చెప్తాను. అది మహర్షి దయానంద సరస్వతి చెప్పనివ్వండి,
శంకరాచార్యులు గారు చెప్పనివ్వండి, ఎవ్వరు చెప్పినా సరే వేదంలో ఏముందో అదే మాట్లాడుకుందాం మనం. ఒకవేళ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అది మన సంబంధం లేదు, మనం వేదంలో ఏది ఉందో చెప్పుకుందాం. సో ఈ 3 కాలాలు ఏవైతే ఉన్నాయో త్రికాలజ్ఞం పరమాత్మ అన్నప్పుడు, ఆయన కాలాతీతుడు అన్నప్పుడు, మోక్షం పొందినవాడు కాలాతీతుడైతే రెప్పపాటు కాలమే అన్నప్పుడు మోక్షము ఎన్ని సత్య మోక్షాలున్నా శాశ్వతం అవ్వదు. ఎందుకంటే అసలు మీకు రెప్పపాటు కాలం కూడా కాదన్నారు, కాలాతీతం అంటున్నారు, కాలానికి అతీతం అంటున్నారు, కాలమే లేదంటున్నారు. అప్పుడు ఇంకా మోక్షం పొందేది ఏంటి, మోక్షం ఉంటే ఏంది లేకపోతే ఏంటి మరి కదా. సో మీరన్నది మీరే పరిష్కారం చేసుకోండి. మీ నెక్స్ట్ ప్రశ్నకి మీరు కర్మకాండ ఉపాసన వ్యవహారాల్లో దయానంద సరస్వతి వారు చెప్పిన వేదాన్ని అనుసరించి చెప్పిన విషయాలు చాలా వివరంతో చాలా అద్భుతంగానే మీరు వాటికి వివరణ ఇవ్వడం జరిగింది, దాన్ని అంగీకరిస్తాను. కానీ ఇక్కడ జీవుడు, ప్రకృతి, పరమాత్మ 3 ఉంటే 3 శాశ్వతం అయితే ఒకదాన్ని ఒకటి పరిమితం చేసుకోవా అంటే ఒకదాని ఉనికి ఇంకొక దాన్ని పరిమితం చేసినప్పుడు పరమాత్మ అనంతుడు ఎలాగవుతాడు? అతి సూక్ష్ముడు కాబట్టి అతను అనంతుడు, సమస్తాన్ని వ్యాపించి ఉన్నాడు, జీవుల్లో కూడా వ్యాపించి ఉన్నాడు. జీవుడులో అన్నప్పుడే జీవుడి ఉనికి పరమాత్మ తాలూకా స్థితిని పరిమితం చేస్తుంది. ఈ విషయాన్ని మీరు సూక్ష్మంగా పరిశీలించడం అవసరం అనిపిస్తుంది. ఈ త్రిగుణాత్మకమైన ఈ మాయాత్మకమైన సత్యాన్ని గోప్యపరిచే ఈ ప్రకృతి పరమాత్మ సృష్టించి జీవుణ్ణి ఇటువంటి అయోమయంలో పడిచేయడం అన్నది అంత సమంజసంగా అనిపించలేదు. ఈ ప్రశ్న విన్నారు కదండి, ఆయనకు సమంజసంగా అనిపించలేదు. ఏది, పరమాత్ముడు మనకి ఈ మాయా లోకంలోకి మనని తోసేయటం. ఆయన తోయలేదండి, మనమే వెళ్తాం. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. జీవుడు స్వతంత్రుడు, పరతంత్రుడు కాదు, స్వతంత్రుడు. జీవుడు తన నిర్ణయాలు తనే తీసుకోవడం జరుగుతుంది. తీసుకుంటున్నాడు కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఆయన పరమాత్ముడి మీద పరతంత్రం ఆధారపడి ఉంటే ఈ నిర్ణయాలు తీసుకోడు. సో జీవుడు మోక్షం పొందిన తర్వాత, మోక్షాంతమైన తర్వాత తను జన్మ తీసుకోవలసిందే, అది ఫర్ ష్యూర్. సో అలా తీసుకుంటాడు కాబట్టి అది మళ్ళీ మాయలోకి వచ్చి ఇరుక్కుంటాడు, అది ఫర్ ష్యూర్. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు పరమాత్మ అంటే ఎవరో అర్థం కావాలి. పరమాత్మ కూడా మనతో పాటు మన లంగోటి యారైనా మన పక్కన కూర్చున్నాడు, ఆయనే మనం గోసి కట్టుకుని ఆయన గోసి కట్టుకుని ఇద్దరం ఆడుకుంటున్నాం, గోళీలు ఆడుకుంటున్నాం అంటే కుదరదు. అక్కడ పరమాత్మ ఈ అనంతమైన సృష్టిని చేశాడు. ఈ అనంతమైన సృష్టిని చేసిన పరమాత్మ ఎంత అనంతుడో మీరు ఊహించండి. మనమెంత, మన జీవితం ఎంత, మన నాలెడ్జ్ ఎంత. మనం ఎప్పటికీ అనంతమైన జ్ఞానం మనకి రాదు. మనకు వచ్చే జ్ఞానానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారమే మోక్ష స్థితి ఉంటుంది. అంతేకాని ఆ లిమిటేషన్స్ అర్థం చేసుకోకపోతే అట్లా కాదు, మోక్షం అంటే అసలు ఆనందమే ఆనందం కదంటే, ఆనందానికి జ్ఞానం కావాలండి బాబు. ఆనందం వచ్చేదే జ్ఞానంతో. ఇది చాలామందికి తెలియదు. ప్రవచనకర్తలు వీళ్ళు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఏముంది, కృష్ణ 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 అని కూర్చుంటే మన గోలోకం తీసుకెళ్ళిపోతాడు. సో ఇది మీరు కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. జ్ఞానం ఎంత పెరిగితే మోక్ష సాధన అంత ఈజీ, అప్పుడే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానం రాకుండా మోక్షం రాదు, ఇది ఫర్ ష్యూర్. ఆ జ్ఞానం మానవుడికి లిమిటేషన్స్ ఉన్నాయి. మనం అంతకంటే జ్ఞానం పొందలేము, అంతకంటే ఆనందాన్ని మనం భరించలేము. మనకి రాదు అది తట్టుకోవటం. ఎస్, రానప్పుడు మనం చేయలేం. ఇప్పుడు ఈ శరీరం ఉంది, నాకు పరమాత్ముడు ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరంతో ఒకానొక వయసులో ఒకానొక ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువుని నేను లేపగలుగుతాను. అదే వస్తువుని వయసు మీద పడిన తర్వాత లేపగలనా అంటే కెపాసిటీ తగ్గుతుంది. కెపాసిటీ పెరుగుతున్న కొద్దీ చేయగలుగుతాం. సో ప్రతి మానవుడికి ఒక కెపాసిటీ ఉంటుంది. జీవుడికి కూడా ఆనందంలో
ఆనందాన్ని పొందడానికి కూడా కెపాసిటీ ఉంటుంది. అందుకనే మనం అష్టాంగ యోగ సాధన చేయాలి. చేయకపోతే మనం ఆ కెపాసిటీని పొందలేం, ఆ పూర్తిది. అందుకనే కదా మనం తేజో అసి తేజోమై దేహి అని కోరుకుంటాం. హే పరమాత్మ, నువ్వు అనంత జ్ఞానయుక్తుడివి, నన్ను నువ్వు సంపూర్ణ జ్ఞానయుక్తుని చేయము అంటాం. ఎందుకంటే మనకు సంపూర్ణ జ్ఞానమే ఉంటుంది, అనంతం ఉండదు. సో సంపూర్ణము, మంచిగా పూర్ణమైంది. సో అది ఉంటుంది, మనకు అనంతం ఉండదు. సో ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మీకు ఈ పరాంతకాలం నాకు సరిపోతుందంటే అసలు పరాంతకాలం ఎంతో తెలిస్తే సరిపోతుందో తెలుస్తుంది. ఈ జీవితంలో ఇన్నిసార్లు పుట్టి, ఇన్నిసార్లు పెరిగి, ఇన్నిసార్లు చదివి, ఇన్నిసార్లు కొన్ని కోటాను కోట్ల సార్లు మానవుడు పుడుతూ చచ్చిపోతూ ఈగలు, పురుగులు, దుమ్ము, ధూళి, పాములు, చెత్త చెదారంలో చేరిపోయి మనం బతికేసి బురదల్లోనూ డ్రైనేజ్ కాలువల్లోనూ మనం బతికేసేస్తూ లాస్ట్కి మానవ జన్మ తీసుకొని మోక్షానికి, ఆనందానికి బాటలు వేయాలి. కానీ మళ్ళీ నేను పుడతాను, నాకు అది శాశ్వతం కాదు అంటే ఎట్లన్నట్టు కుదురుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ 100 సంవత్సరాల లోపలే మహా అయితే 20-30 సంవత్సరాలు మనం యవ్వన కళతో గడగడగడగడలాడుతుంటాం. ఆ తర్వాత ఉండదు కదా. ఆ తర్వాత అన్ని బాధలే. చిన్నప్పుడు బాధలే, ముసలైన తర్వాత బాధలే, మధ్యలోని యవ్వన స్థితి, ఆ ఒక్క స్థితి మాత్రమే గడ్లాడుతుంటాం. అప్పుడే కొంత ఏదైనా చేయగలుగుతాం. సో అలాంటిది మీరు పరాంతకాలం దాకా ఏది కావాలంటే చేయగలుగుతున్నారంటే ఇంకేం కావాలండి? సో మీరు అనేది పైకెళ్ళి అదేదో సమయాతీతం, కాలాతీతం, ఇవన్నీ పుస్కి మాటలు. అవన్నీ ఎవరు రాస్తున్నారు చెత్త మనకు తెలియదు. వేదం చదివిన వాళ్ళు ఎవరు ఇటువంటి అజ్ఞానంలో పడిపోరు. సో రవిప్రకాష్ గారు, మీరు మహర్షి దయానంద సరస్వతిని ఏమంటలేదు, ఎవరిని ఏమంటలేదు. మీరు ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నేను దాని క్లారిఫికేషన్ ఇస్తాను. లేదండి అలా కుదరదు. సో మానవుడి యొక్క లిమిటేషన్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకో. ఇంకో విషయం ఆయన ఏమంటున్నారంటే పరమాత్మ జీవాత్మలో కూడా ఉన్నాడు, కాబట్టి జీవాత్మను పరిమితం చేస్తున్నాడు. జీవాత్మని పరిమితం చేయడండి. మనము పరమాత్మ, ప్రకృతి అనాదులండి, ఆది అంతం లేనివి. ఆయన మన్నేం పుట్టించడు, జీవాత్మను పుట్టించడు. మనిషిని పుట్టిస్తాడు, జంతువుని పుట్టిస్తాడు, క్రిమికీటకాలని పుట్టిస్తాడు, భూమిని పుట్టిస్తాడు, సూర్యుని పుట్టిస్తాడు, ఇలాంటివి ఉంటాయి. కానీ జీవాత్మను పుట్టించడు. జీవాత్మ అనాదిగా ఉంటున్నది, అనాదిగా ఉంటున్నది. కాబట్టి పరమాత్మ అనాది, జీవాత్మ అనాది, అలానే ప్రకృతి అనాది. సో ఈ మూడు అనాదులు. పరమాత్మ తనకు ఉన్న జ్ఞానంతో ప్రకృతి నుంచి ప్రపంచాన్ని తయారు చేస్తే జీవాత్మ అందులోకి వచ్చి సెటిల్ అవుతుంది. దానికి వేదమంత్రం కూడా ఉంది. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఆ పక్షిలో ఒక పక్షి తింటూ ఉంటుంది ఫలాల్ని, ఇంకో పక్షి తినకుండా అలా సాక్ష్యంగా ఉంటుంది. సో ఈ 2 పక్షుల విషయము పరమాత్మ జీవాత్మకి ఆపాదిస్తూ, చెట్టు ప్రకృతిగా ఆపాదిస్తూ ఆ మంత్రం చెప్తుంది. సో మనం ఇది బాగా తెలుసుకోవాలి. జీవాత్మలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన లిమిటెడ్ చేశాడు, లిమిటెడ్ ఉన్న దానిలోనే దూరాడండి. సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. జీవాత్మ, ప్రకృతి లిమిటెడ్, పరమాత్మ అనంతము. వేదమంతా పురుషోక్తంలో క్లియర్గా చెప్తాడు. ఈ ప్రపంచం అంతా కలిపి కూడా పరమాత్మలో ఒక భాగం కాదు అని చెప్తారు. సో మనము జీవాత్మను, మనం ఈ శరీరంలో ఫిట్ అయ్యాం చూడండి. పరమాత్మ ఈ శరీరంలో ఫిట్ కాదు కదా. ఈ శరీరంలోనూ అనేక శరీరాలను ప్రపంచం అంతా ఆయన ఫిట్ అయి ఉన్నాడు, మొత్తం నిండి ఉన్నాడు. మనం ఈ శరీరంలో మాత్రమే ఫిట్ అయి ఉన్నాం. మనం ఈ శరీరం నుంచి ఇంకో శరీరం, 2 శరీరాల్లో మనం ఫిట్ కాం. సో అలానే ఒక ఇన్సెక్ట్ ఉంది, ఒక చిన్న కీటకం, అది దానిలోనే ఉంది. సో అంత చిన్న మనం. వేరే పరమాత్మ ఈ సృష్టి అంతా ఉన్నాడు. ఈ సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, నక్షత్ర గ్రహాల ఖగోళాలన్నిట్లోనూ ఉన్నాడు, ఈ భూమిలోనూ ఉన్నాడు, ప్రపంచం అంతా నిండి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని కంపేర్ చేసుకుంటే మనం ఏం కంపేర్ చేసుకోగలుగుతాం మనం? అటువంటి పరమాత్మ, ఆయన జ్ఞానము, ఆయన పర్మనెంట్గా ముక్తిలో ఉంటాడు. మనం అట్లా ఉండలేము. మనం లిమిటెడ్, మన నాలెడ్జ్ లిమిటెడ్, మన కెపాసిటీ లిమిటెడ్. ఇది గుర్తు. సో పరమాత్మ మనని లిమిట్ చేయలేదు, మనం ఆల్రెడీ లిమిటెడ్ ఉన్నాం.
ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆయన్ని మనం తప్పు పట్టడం తప్పు. మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోగా మనం ఆయన లిమిటేషన్ చేస్తాం. తప్పండి. దట్స్ రాంగ్. సో లెట్స్ గో ఫర్ ది లాస్ట్ క్వశ్చన్. ఎందుచేతంటే పరమాత్మ దీన్ని జీవుడి యొక్క అజ్ఞానం తొలగించడానికి అయితే అసలు ఈ సృష్టిని సృష్టించకుండానే జీవుడికి జ్ఞానం ప్రసాదించే అవకాశం పరమాత్మకు ఉంది కదా. ఎందుకు ఈ సాధన? అనంతకాలంగా ఈ సృష్టి నడుస్తూనే ఉంది కాబట్టి కర్మ ప్రభావం చేత జీవుడు ఇందులో పడిపోతున్నాడు. అనంతకాలంగా ఈ ప్రకృతి నడుస్తూనే ఉంది, ఈ సృష్టి నడుస్తూనే ఉంది అన్నమాట సత్యమైనప్పటికీ కూడా ఈ సాధన ఫలితంగా పొందిన ప్రకృతి పట్ల అనాసక్తి భావాన్ని సంపాదించుకొని ప్రకృతి అశాశ్వతమని తెలుసుకొని శాశ్వతత్వాన్ని దర్శించి శాశ్వతమైన పరమాత్మే లక్ష్యం చేసుకొని సమస్తాన్ని విడిచిపెట్టిన జీవాత్మకి మరలా నూతన సృష్టి ఆరంభంలో మళ్ళీ జన్మ ప్రసాదించడం అన్నది ఏ రకంగా కూడా అది అంగీకార యోగ్యంగా అనిపించలేదు. అది సమాధానపరచట్లేదు ఆ విషయం. దీనికి శంకర భాష్యం మీరు ఎందుకు తీసుకోవట్లేదు? దయానంద సరస్వతి వారిని మేమేం తప్పుపట్టలేదండి. కానీ జీవుడికి మోక్షం అనే విషయంలో శంకర భాష్యం, వేదాంత భాష్యంగా చెప్పబడుతున్న శంకర భాష్యాన్ని మీరు ఎందుకు పరిగణనలో తీసుకోవట్లేదు? అటువంటి శంకర భాష్యంలో జీవుడికి యొక్క ఈ దుఃఖానికి, ఈ సమస్యకి పరిపూర్ణమైన పరిష్కారం వేదాంత వాక్యాల్లోని శంకర భాష్యంలోని మనకి ఖచ్చితంగా కనబడుతున్నప్పుడు మీరు దీని ద్వైత భావనతోనే ఎందుకు అంగీకరించాలి? వేదం చెప్తుంది కాబట్టి అంగీకరించాలని మీరు అంటారు. వేదం చెప్తున్న విషయం వ్యవహారికం అయి ఉండొచ్చు కదా. వ్యవహారికంగా 3 ఉండొచ్చు. అది అజ్ఞానం చేత 3గా కనిపిస్తున్నప్పటికీ జ్ఞానం చేత సమస్తం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే భావన పొందే అవకాశం మనకి ఋషులు ఉపనిషత్తు వాక్యాల్లోని, శంకర భాష్యంలోని, వ్యాస భగవాన్ తరగ బ్రహ్మసూత్ర భాష్యాల్లోని కూడా, మనకి భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. మరి దీన్ని ఎందుకు మీరు పరిశీలనలో తీసుకోవట్లేదు? ఈ విషయాల పట్ల కొంచెం వివరణ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. నా పేరు రవిప్రసాద్, నర్సీపట్నం నుంచి, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఎవరిని అవమానపరిచి, కించపరిచి ఉద్దేశంతో కాదు, సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితోని, సర్వులకి సత్యం అన్నది తెలియాలనే ఉద్దేశంతో, జీవాత్మలు అనేక జీవరాశుల్లో ఉన్నది అనేక జీవాత్మలు అయితే ఎన్ని జీవాత్మలు ఉన్నాయి? దీనికి ఏమైనా ఒక లెక్క ఉందా? అటువంటి లెక్క ఉంటే తెలియపరచండి. మీ అందరు చాగంటి వెంకటేశ్వర గారికి ఈ నా ప్రశ్నలు అన్యంగా భావించకుండా, తప్పుగా భావించకుండా నా ప్రశ్నలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సమాధానాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కృతజ్ఞతలు. ఓం నమః. వీరి పేరు రవి ప్రకాష్ కాదు, రవి ప్రసాద్. నేను కావాలనే రవి ప్రకాష్ అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే నా పేరు చివరికి మీరు విన్నారుగా, చాగంటి వెంకటేశ్వరరావు అయిపోయింది నా పేరు. కాదండి, నా పేరు వెంకట చాగంటి. కాబట్టి మీరు అలా అన్నారు కాబట్టి మీ పేరు కూడా కావాలనే ప్రస్తావనలో తీసుకొచ్చినప్పుడు రవి ప్రకాష్ అని చెప్పాను. మీది రవి ప్రసాద్. సో ప్రసాద్కి ప్రకాష్కి ఎంత దూరం ఉందో అలానే వెంకటకి వెంకటేశ్వరరావుకి అంత దూరం ఉంది. సరే, ఎనీహౌ మీరు ఏదో కావాలని చేశారు, నేను వెక్కిరించడానికి చేయలేదు. అంటే పేరుని మనం గుర్తుపెట్టుకొని చెప్పాలి. అందులో ప్రశ్న అడుగుతున్న వాళ్ళకి పేరుని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మీ పేరు గుర్తుపెట్టుకోలేకపోయినా పర్వాలేదు, కానీ మీరు నా పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి. లేదా చాగంటి వెంకటేశ్వరరావుని అడిగి పొరపాటు నాకు పంపించాడా ఈ ప్రశ్నని అని నాకు అనిపిస్తుంది. చాగంటి వెంకటేశ్వరరావు ఎవరు లేరు కదండి అంటే, లేరన్న విషయం వేరే విషయం. ఎవరైనా ఉండొచ్చు ప్రపంచంలో, నాకేం తెలుసు? ప్రపంచం అంతా నేను తిరుగుతానా పెడతానా? కాబట్టి
పేరు ఎవరినైతే మనం అడుగుతున్నామో వారి పేరుని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, సరిగ్గా ఉచ్చరించాలి, చెప్పాలి. ఒక మాట పొరపాటు జరుగుతుంది. మీరు కూడా అలాంటి పొరపాటే చేశారని నాకు తెలుసు. మీరు కావాలని అనలేదు. కానీ నేను మటుకు మీ పేరుని కావాలని నేను ప్రకాష్ అన్నాను. ప్రసాద్ పేరు. రవిప్రసాద్. ఓకే. రవిప్రసాద్ గారు, ఇక మీ చివరి ప్రశ్నకు వచ్చేద్దాం. మీరు శంకర భాష ఎందుకు చదవలేదు? ఆ భాష ఎందుకు చదవాలి? ఈ భాష ఎందుకు చదవాలి? ఇది మీ ప్రశ్న. దానికి వచ్చే ముందర అసలు మానవుడు మోక్షం వెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మ ఎందుకు తీసుకున్నాడో ఒకసారి చూద్దాం. మానవుడు మోక్షం పొందిన తర్వాత జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మొత్తం కర్మ దగ్ధం అయిపోయింది కదా. దగ్ధం అయిపోయిన కర్మతో మళ్ళీ ఎందుకు జన్మ తీసుకుంటాడు? ఎట్లా, ఏ కర్మ చేశాడని జన్మ తీసుకోవాలి అని మీ ప్రశ్న. దానికి చాలా సులువైన ఆన్సర్ ఉంది. మనకి మన పేరెంట్స్ జన్మనిచ్చారు. జన్మనిచ్చి మనని పెంచి పోషించి చదువు చెప్పి ఏదో చేస్తారు. ఈ రుణానుబంధం ఉంటుంది మనకి. ఆ రుణం మనం తీర్చుకోవాలి. మళ్ళీ వాళ్ళని మనం కనాలి. తప్పదు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మనం కని పెంచారో వాళ్ళకు కూడా అటువంటి జన్మను మనం ఇవ్వగలగాలి. వాళ్ళు ఎంత కష్టపడి జన్మని ఇచ్చారో మనకి, వాళ్ళు జన్మని ఇవ్వకపోతే ఏమయ్యేదండి? హాయిగా ఉండేవాళ్ళం కదంటే. పురుగు పుట్ర ఏదో రూపంలో ఉంటే అక్కడ కూడా జన్మలు తీసుకోవాల్సింది. తప్పదు. కాబట్టి పేరెంట్స్ రుణం మనం తీర్చుకోలేము. వాళ్ళని మళ్ళీ కనిన తర్వాత రుణం తీర్చుకుంటాం. ఒకటి. తర్వాత మీరు సన్యాసుల్లో చేరి భిక్షాటన చేసుకుంటున్నారు అనుకోండి, మీ పొట్ట పోసుకుని మీకు భోజనం పెట్టిన ప్రతి ఒక్కరికి మీరు రుణపడి ఉంటారు. ఆ రుణాన్ని మళ్ళీ మీరు వాళ్ళకి తీర్చుకోవాల్సింది. కాబట్టి మీరు మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది. కాబట్టి ఏమి చేసినా సరే రుణపడిపోతారు. అందుకే శ్రీకృష్ణుడు ఒక మంచి మాట అన్నాడు. ధర్మరాజు ఎవరు అడుగుతారు, కృష్ణ నువ్వు ఎవరికి చేతులెత్తి నమస్కరిస్తావో చెప్పు. అంటే ఈ ప్రపంచంలో ఒకే ఒకరికి నీ చేతులెత్తి నమస్కరిస్తాను. అది ఎవరంటే, ఎవరికైతే ఏ రుణం లేదో అది ఎవరు చెప్పండి? పరమాత్మ తప్పితే ఇంకెవరు లేరు. సో ఏ రుణము లేనివాడు పరమాత్మ. ఎవరికి ఏ రుణం లేదు. మనమే రుణపడి ఉంటాం. మనమే తప్పదు జన్మ తీసుకో. సో ఈ జన్మలో నేను మంచి పనులు చేస్తున్నాను. అన్ని మంచి పనులు. నేను బాగా సంపాదించాను. సంపాదించింది అందరికీ నేను మంచి భోజనము, మంచి వసతి, పేదవాళ్ళకి అందరికీ అన్ని ఏర్పాటు చేసి, హాస్పిటల్స్ ఏర్పాటు చేసి, నానా రకాలుగా నేను వాళ్ళకి సేవ చేశాను. అన్ని పుణ్యకార్యాలు చేశాను. అష్టాంగ యోగ సాధన చేశాను. మోక్షం పొంది. మరి వాళ్ళందరూ నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు రుణపడ్డారు. ఆ రుణం నాకే తీర్చాలి వాళ్ళు మళ్ళీ. కాబట్టి నేను జన్మ తీసుకోవాలి. సో మంచి చేసినా చెడు చేసినా జన్మ తీసుకోవాలి. ద డిఫరెన్స్ ఈజ్, మంచి చేస్తే మంచి జన్మ వస్తూ ఉంటుంది, బాధలు తగ్గుతాయి. సో మనము మోక్షానికి సంపాదించిన పరాంతకాలం ఎందుకు అవసరమో అప్పుడు అర్థమవుతుంది. మీరు బాగున్నారు, మీరు హాయిగానే ఉన్నారు, మీ జీవితం హాయిగా గడుస్తాం. కానీ మనం మానవ రూపంలో ఉండి ఎప్పుడన్నా చెడు కార్యక్రమాలు చేసి మనం పురుగు పుట్ర రూపం పొంది అప్పుడు ఈ జ్ఞానం వచ్చిందనుకో, నేను ఒకప్పుడు మానవుణ్ణి, నేను ఇప్పుడు పురుగు రూపంలో ఉన్నాను, ఎందుకురా ఈ జన్మ తీసుకున్నాను, మళ్ళీ మానవ జన్మ పొందాలి నేను, అప్పుడు మంచి పనులు చేస్తాను అనుకుంటుంటాడు మనిషి. అలా జీవుడు అనుకుంటూ ఉంటాడు. సో కర్మ అన్నది సైకిల్. అది మీరు ఎన్నటికీ వదులుచుకోలేరు, కానీ సరి చేసుకోగలుగుతారు. వదులుచుకోలేనటువంటి కర్మ ఇది. మీరు ఏ రిలీజియన్లోకి వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి, వాళ్ళు ఏమన్నా నమ్మనివ్వండి, మీరేమన్నా నమ్మండి, కానీ ఈ కర్మ మనని బంధించి ఉంచుతుంది. అందుకని కృష్ణుడు చక్కగా చెప్పాడు, ద్వంద్వాతీతంగా ఉండండి. ద్వంద్వానికి అతీతంగా ఉంటే కనుక కర్మ మిమ్మల్ని లిప్తుని చేయదు అని చెప్తుంది. సో ఆ సమయంలో, కానీ ఇదివరకు చేసిన కర్మలన్నీ ఉంటాయి. ఇప్పుడు పూర్వజన్మలో చేసిన కర్మలు వస్తూ ఉంటాయి, ప్రారబ్ధ కర్మలు ఉంటాయి. ఈ కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఈ కర్మలు అన్నీ నడుస్తూ ఉంటాయి. సో మధ్యలో మనకి మోక్షం వచ్చిందనుకోండి, అక్కడ చేసిన కర్మలకి ఫలితం అనుభవించకుండా మోక్షంకి వెళ్ళాము, మళ్ళీ అది తిరిగి వస్తే కానీ అనుభవించదు. ఇది నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ మీరు అన్నట్టు శాశ్వత పరిష్కారం అయి ఉంటే ఇప్పుడు ఈ లోకంలో జీవులు ఎవరు ఉండేవాళ్ళు? అందరికీ మోక్షం ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటారు, వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఎవడు ఉండడు. మీరు ఒక చక్కటి ప్రశ్న వేశారు. అసలు ఈ సమాధానం మీరు తెలుసుకోవాలి. అదేంటంటే జీవులు ఎంతమంది?
సంఖ్య ఏమైనా ఉందా? ఆ సంఖ్య ఉంటే చెప్పండి. ఇదండి ఇక్కడ రవిప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఇరుక్కున్నారు చూసారా. మనకి లిమిటేషన్ ఉంది, మనం గ్రహించలేమది. గ్రహించలేంది ఎలా గ్రహిస్తారు మీరు? గ్రహించలేంది మీరు గ్రహించలేరు. నా చేతికి ఇలా అందింది, ఈ బాటిల్ అందింది, పట్టుకున్నాను, చక్కగా నీళ్లు తాగుతున్నాను, యాపిల్స్, అక్కడెక్కడో ఉంది ఇంకో బాటిల్, దాన్ని నేను పట్టుకోలేను, లేచి వెళ్ళే దాన్ని పట్టుకోవాలి. నా లిమిటేషన్ అది. మానవుడి యొక్క మెథడ్ లిమిటేషన్ ప్రకారమే ఆ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఆ లెక్క మీకు తెలవాలి అంటే మీ లెక్క పెరగాలి. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. ఎలా అర్థమవుతుంది మీకు? పట్టుకోలేని దాన్ని ఎలా పట్టుకుంటారు? మీరు ఒక 5 ఏళ్ల పిల్లవాడిని తీసుకురండి, కూర్చోబెట్టండి, చక్కగా పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ బోర్డు మీద రాయండి, వాడికి అర్థమవుతాయా చెప్పండి? అర్థం కాదు. దానికంటే కొద్దిగా ముందర జ్ఞానం కావాలి. అది చెప్పాలని దానికంటే ముందర జ్ఞానం కావాలి. అది చెప్పాలని ఇంకా ముందర జ్ఞానం కావాలి. కాబట్టి 5 ఏళ్ల పిల్లవాడు పట్టుకోలేని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా కుదురుతుందండి? రవిప్రసాద్ గారు, కుదరదు స్వామి. మనకి లిమిటేషన్స్ ఉన్నాయి బ్రెయిన్ అని చెప్తున్నా. ఆ లిమిటేషన్స్ని పెంచుకోవడమే మీరు మోక్ష స్థితికి వెళ్తారు. అప్పుడు తెలుస్తుంది ఆ నంబరు. మళ్ళీ వస్తుందా ప్రశ్న? జాగ్రత్తగా వినండి. మనిషి ఎప్పుడైతే అష్టాంగ యోగ సాధన చేస్తాడో ఆ అష్టాంగ యోగ సాధనలో అతనికి మోక్షం యొక్క స్థితి తెలుస్తూ ఉంటుంది, మునకలు వేస్తూ ఉంటాడు అని పతంజలి మహర్షి రాసుకొచ్చారు. అలానే శంకర భగవత్వాదులు రాశారు, అలానే వ్యాస మహర్షి రాశాడు, అలానే మహర్షి దయానంద సరస్వతి రాశారు. అందరూ ఒకటే మాట చెప్పారు. యోగ సాధన చేస్తున్నప్పుడు అందులోకి మునిగి బయటకు వస్తుంటారు. అది ఎలా ఉంటుంది అని చెప్పంటే అనిర్వచనీయము, నిర్వచించలేనటువంటిది, నిర్వచనానికి అందనటువంటిది. ఎందుకు అందదు? ఈ యొక్క భాషలో చెప్పలేము. ఆ అనుభవం అనే భాష ఉంది చూసారా, దానిలోనే తెలుస్తుంది. ఆ అనుభవం అన్న భాషే జ్ఞానం. ఆ జ్ఞానం పొందందే తెలియదు స్వామి, నాట్ పాసిబుల్. కాబట్టి ఎంతమంది ఉన్నారు లెక్క అంటే ఉంది కాబట్టే పరమాత్ముని కాలుడు అంట. ఆయన లెక్క పెట్టేస్తాడు అందరినీ, జీవుల్ని, ప్రతి యాటంని, ప్రతి ప్రకృతిని, ప్రతి పదార్థాన్ని లెక్క పెట్టేసుకుంటూ. అందుకే ఆయన కాలుడు అన్నాడు. సో మీకు మోక్షస్థితి వచ్చినప్పుడు అనిర్వచనీయమైన ఆ యొక్క ఆనందం కలిగినప్పుడు ఇన్ఎక్స్ప్లెయినబుల్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి స్థితి ఎందుకు వస్తుందంటే ఇది లిమిటెడ్ లైఫ్. ఈ లిమిటెడ్ లైఫ్ రాదు అది ఎక్స్ప్లెనేషన్, దాని అనుభవంతో తెలుసుకోవాలి. ఆ అనుభవానికి వచ్చినప్పుడే, మోక్షానుభవం తెలిసినప్పుడే మోక్షం అంటే ఏంటో అర్థము. అది తెలియకనే ఇన్ని ప్రశ్నలు మనకి. అదండి రవిప్రసాద్ గారు, మీ ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయనుకుంటాను. ఇవి మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయా ఇవ్వవా నాకు తెలియదు. దట్స్ నాట్ మై ప్రాబ్లం, దట్స్ యువర్ ప్రాబ్లం. అయితే శంకర్ భాష్యం ఎందుకు చదవలేదు, అది ఎందుకు చదవలేదు, అన్నీ చదివేశానని. అది కాదు, దానిలో ఏం లేదు. అదన్నీ కూడా చిన్న పిల్లలకు ఉన్నట్టుగా రాశారు అన్నీ. ఎవడో మధ్యలో ఏవో కల్పితాలు రాసి పెట్టేశాడు. అలా కాదు. శంకరాచార్యులు ఆయన జ్ఞాని, ఆయన మోక్షం పొందాడు, ఆయన ఋషి. ఆయన రాసిన తర్వాత మిగిలిన శిష్యులు వాళ్ళ వాళ్ళ పరంపరలో వస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం కొద్దిగా మార్చుకొని రాసుకున్నారు. ఎస్, అలా జరిగి ఇప్పుడు చస్తున్నాం మనం అందరం కలిసి. లేకపోతే భారతదేశం ఈ స్థితిలో ఉండేది కాదు. సో వ్యాసుడు రాసిన తప్పండి, వ్యాసుడి పేరు మీద ఎవడో రాశాడండి. మీరు ఒకసారి మహాభారతం, నన్నయ్య భారతము, తిక్కన భారతం, ఎర్రప్రగడ భారతం ఒకసారి వెనకాలని చూడండి. వాటిని అవన్నీ మన టీటీడీ వాడు పబ్లిష్ చేసిన ఉన్నాయి చూడండి. మనకి మహాభారతం చదవండి, వేరే సంస్కృతంలోంచి ఇంగ్లీష్లోకి ఏదో ట్రాన్స్లేట్ చేసినా సంస్కృతంలో చదవండి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది. ఇది 11వ శతాబ్దం, 12, 13వ శతాబ్దాల్లో రాసినవి. వాళ్ళు రాసే సమయానికి చాలా తక్కువ ఉండింది. వాళ్ళు రాసిన తర్వాత మళ్ళీ చాలామంది చాలా చాలా కల్పించుకుంటూ వచ్చేసారు. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు భీష్మ పర్వం తెరవండి. దానిలో వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడు చెప్తున్న విషయం ఇంకొక ఆయనతో చెప్తూ ఉంటాడు, భీష్మ పర్వంలో ఉంటుంది. ఇప్పుడు వ్యాస మహర్షి భీష్మ పర్వంలో రాశాడు అనుకుందాం,
అప్పుడు ఫ్యూచర్లో చెప్పే వాళ్ళ గురించి అందులో రాయడు. కానీ ఫ్యూచర్లో ఎవరో ఇంకో జనమేజయుడికి చెప్తున్న విషయాన్ని ధృతరాష్ట్రుడికి వ్యాసుడు చెప్తున్న విషయం ఇక్కడ చెప్తుంటాడు ఈ ముని. అది భీష్మ పర్వంలో ఉంది. అంటే అర్థం ఏంటి? వ్యాసుడు రాసిన తర్వాత చాలామంది దానికి చాలా అతుకులు వేసుకుంటూ పోయారు. సో ఇలా జరిగిందండి. ఇది మీరు నమ్మలేరు, ఎందుకంటే వేదం చదవలేదు. వేదం చదివిన వాడికి ఈ క్లారిటీ ఉంటుంది. వేదం చదివిన వాడికి ఈ క్లారిటీ. సో ఆ క్లారిటీ లేకనే మనకి ఈ ప్రాబ్లం. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విదేమ. ఇది హిరణ్యగర్భ సూక్తంలో. య ఆత్మదా బలదా, ఈ ఆత్మ అంటే ఈ శరీరం, ఈ లోపల ఆత్మ, ఈ రెండిటి యొక్క బలము ప్రపంచం అంతా కోరుకుంది. య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే, ఉపాసిస్తాడు. ఈ విశ్వం మొత్తం ఉపాసిస్తూ ఉంటుంది, నాకు కావాలి 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 అని. సో అలా ఎవరైతే ప్రశిషం అంటే ప్రకృష్టమైన శిష్యరికం చేసి ఆ పరమాత్మ యొక్క ధర్మాల్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళకి అమృతం, మిగతా వాళ్ళకి మృత్యువు అని మంత్రం స్పష్టంగా చెప్తూ ఎప్పుడూ నీకు విధేయులమై ఉంటాము అని చెప్తుంది. ఎప్పుడూ పరమాత్మంతో ఈక్వల్ జ్ఞానం రాదు, కాబట్టి ఆయనతో విధేయంగానే ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా లే అని అనుకుంటే మటుకు అది మీ ఇష్టం, మీ కంప్లీట్ ఫ్రీడమ్. వేదం ఇది చెప్తుంది. వేదం ఏది చెప్తుందో అది మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలండి? మేము శంకర భాష్యం తీసుకుంటాం అంటే మీరు శంకరుడిని, పరమాత్ముడు, ఈ సృష్టి చేసిన పరమాత్ముడి కంటే జ్ఞాని అని మీరు అనుకుంటుంటారు. దీనికంటే అజ్ఞానం ఇంకోటి. ఎందుకంటే శంకర భగవత్పాదుడు తీసుకున్నది వేదం నుంచి. అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మనే ఉంది, బ్రహ్మ అద్వితీయమే, ఓకే, నో డౌట్. ద్వితీయం లేదు, ఆయనకి ద్వితీయం లేదు. సో పరమాత్మకి ద్వితీయం లేదు, పరమాత్మ అద్వైతుడు. సో ఆయన అద్వైతం అని పిలవాలి పరమాత్మని. కానీ ఆయనకి ఇంకొకటి లేదు, నీకంటే రెండో వాడు లేడు అనడాన్ని అద్వైతం అంటాం. రెండో వాడు దేనిలో లేడు? జ్ఞానంలో లేడు. నిన్ను మించిన వాడు ఇంకొకటి లేడు, అది అద్వైతం. మనకున్న జ్ఞానం లిమిటేషన్స్ తక్కువ. మనము జ్ఞానం పొందుతూ మోక్షం పొందుతాం చూడండి, పూర్ణ జ్ఞానం పొందుతాం. ఎప్పుడైతే మనం మళ్ళీ జన్మ తీసుకొని ఈ మాయలో పడి ఇరుక్కుంటామో అప్పుడు కనుక రియలైజేషన్ చేసుకుంటూ కూడా మనం ఈ మాయలో ఇరికించుకుంటూ పోతామో అవిద్య వైపు, అజ్ఞానం వైపు వెళ్ళిపోయి ఇంకా కూరుకుపోతుంది. సో ఇది తథ్యం. సో దాని నుంచి మళ్ళీ బయటపడడానికి మళ్ళీ యుగాలు పట్టచ్చు, ఒక జన్మతోనే అయిపోవచ్చు. యూ డోంట్ నో దాట్. సో అందుకని ప్రయత్నం చేస్తూనే ఉండాలి మోక్షానికి. ఇది మనం అందరం తెలుసుకోవాల్సింది. ఉంటానండి రవిప్రసాద్ గారు. ఓ